చాలా మంది ఫేవరెట్, డైలీ నన్ను కాల్స్ చేసి అడిగేది అనమాట. ఇది కట్ వర్క్ బ్లౌజ్, ఇది లోకల్ కస్టమర్ది. డైలీ అయితే మేము అంటే చాలా మంది కట్ వర్క్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అని మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మనకు కొంచెం డల్గా ఉందనేసి బ్లౌజ్ అనేది మనం ఇట్లా డార్క్గా అలాగే కొంచెం వర్క్ టైప్లో తీసుకుంటే మనకు వేసుకోవడానికి కలర్స్ తీసుకొని ఇట్లా బోర్డ్ నెక్ విత్ కట్ వర్క్ పెట్టేసాము. వెల్కమ్ టు పావని డిజైనర్ స్టూడియో. అయితే నాకు కాల్స్ చేస్తున్నారండి, ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైన్స్ అన్ని మీ బొటిక్ లో చాలా బాగున్నాయని చెప్తున్నారు. అడ్రస్ అడుగుతున్నారు చాలా మంది. నేను నా ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ లో నా అడ్రస్ అనేది నేను ఇచ్చున్నాను, అలాగే కాస్ట్ చెప్పమంటున్నారు. సో వాట్సాప్ నంబర్ అనేది కూడా నేను ఇచ్చానండి. అంటే ఒక్కొక్క సైజుని బట్టి మేము ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాము, అందుకే కాస్ట్ అయితే నేను చెప్పట్లేదు వీడియోస్ లో. కావాలనుకుంటే నేను వాట్సాప్ లో అనేది మెసేజ్ చేయండి, నేను చెప్తాను అనమాట. ఈ రోజు అయితే మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ తో అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ప్యాటర్న్ బ్లౌజెస్ అన్ని కూడా ఈ వీడియోలో మీ ముందుకి ప్యాటర్న్ బ్లౌజెస్ తో వచ్చేసాను. సో ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే ఫస్ట్ శారీ అయితే ఆర్గంజా శారీ అండి. ఇది ఆర్గంజాలో ఇలా కలంకారీ టైప్లో వచ్చేసింది శారీ. ఇది నా దగ్గరే అనమాట. ఈ శారీ నేను సేల్ చేశాను ఈ శారీస్. సో ఈ కలర్లో మిక్స్ అయిపోయింది నా డ్రెస్లో. సో దీనికోసం అయితే మేము బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఈ గ్రీన్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసాం అనమాట. బ్యాక్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే సో ఇట్లాగా వీ షేప్లో ఇలాగ ఇచ్చేసాము. చూడండి, మీరు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ బటన్స్ పెట్టుకోవాలి, బట్ ఇంకా అవ్వలేదు ఫినిషింగ్. సో లూప్స్ అయితే ఇచ్చినాం, ఆ లూప్స్కి మనకు బటన్స్ అనేటివి వచ్చేస్తాయి. హ్యాండ్ కూడా చూసుకున్నట్లయితే మీరు చాలా డిఫరెంట్గా చేసామండి. ఇక్కడంతా నెట్ ఫ్యాబ్రిక్ వేసేసి ఇదంతా కూడా ఈ షేప్లో ఇలా ఇచ్చేసాము. సో ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ అయితే ఇలా డిజైన్ చేసాము. సో హ్యాండ్కి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉంది ఈ బ్లౌజ్? మీకు నా బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో మంచిగా కామెంట్ చేయండి. అలాగే మీరు చేయించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. శారీ అండి, ఇది కోటా శారీ ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట ఇలాగా. దీనికైతే మేము మంగళగిరి డ్రెస్లో నాదనమాట ఈ బ్లౌజు. కొంచెం డ్రెస్లో చాలా పెద్దది, అది 3 మీటర్స్ వరకు ఉంది. సో ఇట్లాగా బోర్డ్ నెక్ విత్ కట్ వర్క్ పెట్టేశాము. అలాగే బ్యాక్ వచ్చేసి లూప్ ఇట్లా, దీనికి కూడా బటన్ పెట్టలేదు. ఇవంతా కూడా ఇంకా బటన్స్ పెట్టాలండి, కానీ కొన్ని డిస్పాచ్ ఉన్నాయని చెప్పేసి వీడియో తీసాను అనమాట. అలాగే షార్ట్ హ్యాండ్కి ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసాము, షార్ట్ హ్యాండ్ అనమాట ఇది. సో ఇది ఒక బ్లౌజ్ అండి. ఈ శారీ అంతా ఇట్లా వచ్చేసి ఉంటుంది, కింద బోర్డర్ ఇలా, పైన వచ్చేసి ఇట్లా ఉంది. దీనికి శారీలో ఉన్న బ్లౌజే తీసుకున్నాం మేము. మనకు అసలు కట్ వర్క్ బ్లౌజ్లు ఎలా ట్రెండ్ అయ్యాయి అంటే చాలా మంది కట్ వర్క్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అని మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మనకు సెండ్ కూడా చేస్తున్నారు అనమాట ఫ్యాబ్రిక్స్ అనేటివి. సో ఇంకా చాలా బ్లౌజెస్ అయితే మేము డిజైన్ చేస్తున్నాము. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తూ ఉంటాను. దీనికైతే చూడండి, పార్ట్ నెక్లోనే ఇట్లా స్కాల్ప్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట. సో అలాగే ఫ్రంట్ వన్ సైడ్ అయితే ఇట్లా ఇచ్చేసాము. హ్యాండ్కి సింపుల్గా ఇలా కట్ వర్క్ ఇచ్చేసాం అనమాట. మీరు ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి మా దగ్గర. చూడండి, ఫినిషింగ్ అంతా కూడా స్కాల్ప్స్ నీట్గా వచ్చిందనమాట, డిజైన్ అంతా కూడా. సో ఇది ఒక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆర్గంజాలో బెనారస్ టైప్ అనమాట ఈ శారీ అంతా కూడా. దీనికి పళ్ళుకి కొంచెం డిఫరెంట్గా ఇట్లాగ బీడ్స్తోనే ఇవి ఉన్నాయి కదా, ఈ బీడ్స్తోనే ఇలాగా మేమే డిజైన్ చేసాము. ఇట్లా గ్లాస్ బీడ్స్ లాగా ఉన్నాయి ఇవి పెద్దవిగా. వీటితోనే ఇట్లా శారీలో ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయనేసి ఇలాగ డిజైన్ చేసామన్నమాట, మల్టీ కలర్. ఈ శారీకి అయితే మనం మగ్గం వర్క్ చేయించాము. చాలా సింపుల్గా ఉంటుంది మగ్గం వర్క్ కూడా మీరు చూసుకున్నట్లయితే. సో మొత్తము ఈ బ్లౌజ్ కంతా కూడా ముడి కుట్టు వేసాం అనమాట, ముడి వర్క్ అంటారు కదా, అలాగే వేసేసాము. చూడండి, బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టాము. మీరు వర్క్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, బ్యాక్ అంతా కూడా ఇట్లాగా ముడి కుట్టు శారీలో ఉన్న కలర్స్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ అక్కడక్కడ వేపించాము. అలాగే ఫ్రంట్ చూసుకుంటే వన్ సైడ్ ఇట్లా కొంచెం కట్ వర్క్లోనే కొంచెం ఇట్లా డిఫరెంట్గా వన్ సైడ్ అయితే ఇలా ఇచ్చేసాము. వన్ సైడ్ ఎట్లా లోపలికి వెళ్తుంది కాబట్టి పైపింగ్ ఇచ్చాము. హ్యాండ్ ఎల్బో వరకు ఇచ్చేసి ఇలాగా
మీరు చూసుకున్నట్లయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కట్ వర్క్ అనమాట, ముడి కుట్టు ఇదంతా కూడా, బ్లౌజ్ అంతా కూడా ముడి వర్క్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ చాలా నీట్గా వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఫినిషింగ్ అయితే ఎటువంటి డౌట్స్ వద్దండి, మీకు ఫినిషింగ్ అనేది బాగా ఇస్తాము మేము. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ దీనికి ఈ లేస్ రాలేదు, మేమే ఇట్లాగా లేస్ అంతా కూడా ఇట్లా వేసాము శారీ అంతా కూడా. సో దీనికి వచ్చి సపరేట్గా బ్లౌజ్ తీసుకున్నాము, ఇట్లా జార్జెట్లోనే ఈ డిజైన్లో తీసుకున్నాము. సో ఈ కలర్కి దీనికి మ్యాచ్ అవుతుందని, ఇందులో ఉంది కదా ఈ కలర్ దీనికి మ్యాచ్ అవుతుందని డార్క్ మెరూన్ అనమాట ఇది. సో హ్యాండ్కి అయితే ఇట్లా కట్ వర్క్ లేస్ అయితే ఇట్లా ఇచ్చేసాము, కట్ వర్క్ లేస్. కొంచెం బ్యాక్ ఇలాగా చిన్న 2 హోల్స్ ఇట్లా హుక్ బటన్స్ టైప్ ఇచ్చేసాం అనమాట, 2 హోల్స్ ఇట్లా. ఫ్రంట్ వచ్చేసి ఎల్ నెక్ ఇట్లా ఇచ్చేసాము. బాగుంది కదా ఈ బ్లౌజ్ కూడా సింపుల్గా. సో శారీ కొంచెం డల్గా ఉందనేసి బ్లౌజ్ అనేది మనం ఇట్లా డార్క్గా అలాగే కొంచెం వర్క్ టైప్లో తీసుకుంటే మనకు వేసుకోవడానికి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఆల్రెడీ మీరు చూసుంటారు, నేను ఒక వీడియోలో వేసుకున్నాను ఈ శారీ అనే బ్లౌజు. ఈ బ్లౌజ్ కొంతమంది అడుగుతున్నారనమాట ఎలా డిజైన్ చేశారు అనేసి. ఈ థ్రెడ్స్ అనేటివి మనకు ఇట్లా ఫ్రంట్ నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి, నెక్లోనే వస్తాయి అనమాట. సో ఇవి మనకు ఇలా వస్తుంది, దీని ఇట్లాగా మనం ఇట్లా నాట్ వేసేసుకుంటాం బ్యాక్ సైడ్. బ్యాక్ వచ్చేసి ఇట్లా టెంపుల్ నెక్కి విత్ నాట్ వెనకాల ఎట్లా పెట్టాను. ఆ రోజు నేను హ్యాండ్స్ చూపించడం మర్చిపోయాను. సో హ్యాండ్స్ కూడా ఇట్లా శారీలో ఉన్న ఈ మెరూన్ కలర్ బార్డర్లో ఇది తీసుకొని ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట. ప్రతి బ్లౌజ్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా ఇట్లా వేసుకుంటే చూడ్డానికి లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలామంది ఫేవరెట్ డైలీ నన్ను కాల్స్ చేసి అడిగేది అనమాట, ఇది కట్ వర్క్ బ్లౌజు, ఇది లోకల్ కస్టమర్ది. డైలీ అయితే మేము మ్యాక్సిమం 1 వీక్లో 3 బ్లౌజెస్ అయినా మేము ఈ కట్ వర్క్ బ్లౌజెస్ చేస్తాం. ఇంకా 2-3 కూడా చేస్తూ ఉన్నాము. మరోసారి మీకు చూపిస్తున్నాను మళ్ళీ కూడా చూడండి. మొత్తం ఫినిషింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రంట్ ఇలా ఉంది, 1 సైడ్, బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే చాలా చక్కగా నీట్గా వచ్చేసింది అనమాట కట్ వర్క్ అనేది కూడా. సో ఇలా చేపించుకుంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది, చూడడానికి సింపుల్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఎలా అయినా ఈ మోడల్ అనేది బాగా సెట్ అవుతుంది ఏ శారీకైనా కూడా. సో ఇది సింపుల్ ప్రిన్స్ కట్ విత్ బెల్ట్ అనమాట. సో చూసుకున్నట్లయితే సింపుల్గా కూడా ఇట్లా డిజైన్ చాలా ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ చేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను లాంగ్ వీడియో చేయలేకపోయినా షార్ట్ వీడియోస్లో అయినా నేను కొన్ని బ్లౌజెస్ మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నా బ్లౌజెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కమెంట్ చేయండి. కంపల్సరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మీరు నా ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you.